శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యత 4, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులు ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానానికి కారకుడైనటువంటి గురువు జన్మరాశిలో ఉండుట, ఇతర గ్రహాలు బలీయంగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా శుభ మార్గాలను చూపిస్తూ ఉన్నాయి. వ్యక్తిగతంగాను సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో కల శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికారుల నుండి ఉపకారము, లాభము చేకూరుతాయి. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవం పెరుగుతుంది. సింహంలో కుజస్తంభన మంచి ఫలితాలను ఇస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి, చిత్ర విచిత్ర వస్త్రమూలక ధనవ్యయము కలుగుతుంది. తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగుతాయి. స్వల్పంగా అనారోగ్యత, వాహన ప్రయాణాలలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. సోదర సోదరీలకు అనుకూలతగా ఉంటుంది. పెద్దల యొక్క అనుగ్రహము, నూతన బాంధవ్యాలు, జీవన రంగంలో ఆధిక్యత, ఇంటిలో వివాహాది శుభకార్యాలు, భూగృహాదులు కొనడము లేదా పాత గృహంలో మార్పులు చేసుకోవడము, ఇటువంటివన్నీ కూడా సంభవిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనములు మనశ్శాంతి కలిగింపజేస్తాయి. గతంలో ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆనందమైనటువంటి జీవనము, దాంపత్య సౌఖ్యము అనుభవించగలుగుతారు. ఈ సంవత్సరము ఉద్యోగులకు మంచి యోగదాయకమైనటువంటి కాలం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేసేటువంటి వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు, అధికారుల యొక్క మన్ననలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి కాలమని చెప్పవచ్చు. అధిష్టానంలో కూడా వీరికి మంచి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అధిక లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. విద్యపైన ఆసక్తిని చూపిస్తారు. ఈ సంవత్సరము ఈ రాశి వారిపైన అందరికీ ఈర్ష్య, అసూయ, ద్వేషము, నరఘోష ఎక్కువగా ఉండడం వలన మంగళవారము, శనివారము నియమాలను పాటించి శివాలయ దర్శనం చేసుకోవడం, శ్రీశైల క్షేత్ర సందర్శనం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుందరకాండ పారాయణ చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. శుభమస్తు.